రావణ్ ఫర్ యూ. హాయ్, వెల్కమ్ టు జిగల్ రాజా. సో మన రావణ్ ఫర్ యూ బ్రదర్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎనర్జీ. ఎందుకంటున్నా అంటే అసలుకి రావణ్ ఫర్ యూ బ్రదర్ టాపిక్స్ ఎలా ఉంటాయంటే, రీసెంట్గా నేను ఒకటి చూసానండి. ఏంటంటే మన అల్లు అర్జున్ గారిది ఒక హ్యాండ్ ఒకటి రిలీజ్ చేశారు, అండ్ టైటిల్ పోస్టర్ కూడా రాకకి సంబంధించి రిలీజ్ చేశారు కదా. దాంట్లో ఆయన ఇమాజినేషన్ ఎలా ఉందండి అంటే, ఒక మెహర్ నోలన్, నిజంగా చెప్తున్నా, మెహర్ నోలన్ కంటే కూడా ఒక అలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది కలిస్తే ఎలాంటి ఇమాజినేషన్ ఉంటుందో, మెహర్ నోలన్ లాంటి వాళ్ళు అలాంటి లక్షల మంది కోట్ల మంది కలిస్తే ఎలా బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందో, మన రావణ్ ఫర్ యూ బ్రదర్కి అంత షార్ప్గా పనిచేస్తుంది బ్రెయిన్. నిజంగా ప్రామిస్. ఒకసారి మీరు బిఫోర్ వెళ్ళి ఒకసారి ఆయన వీడియోస్ చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను ఇక్కడ ఎవరిని కాంట్రవర్సీ చేయడం కానీ, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడడం కానీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమాకి సంబంధించి సగం తెలుసుకొని సగం తెలుసుకోకుండా ఏదో నోటికి వచ్చిందల్లా వాగేద్దాం, నోటికి వచ్చిన ప్రతి వాటి చెప్పేద్దాం అని చెప్పే వాళ్ళల్లో మొట్టమొదటి పర్సన్ రావణ్ ఫర్ యూ బ్రదర్. సో నేను ఒక సినిమా వాడిగా సినిమా గురించి ఇలాంటి వేస్ట్ పదాలు, వేస్ట్ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను, రియాక్ట్ అవుతాను యాజ్ ఒక ఫిల్మ్ మేకర్గా. ఓకే, సో నేను ఎవరిని దృష్టి పెట్టుకొని మాట్లాడను. జస్ట్ ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పు రా బాబు అని చెప్పి మాట్లాడతాను అంతే. సో తమ్నైల్లో మీరు చూశారు, ఒక పక్క రావణ్ ఫర్ యూ బ్రదర్ ఉన్నారు, ఒక పక్క ఏజ్డ్ బ్రదర్ ఉన్నారు. సో ఏజ్డ్ బ్రదర్ ఫోటో నేను ఎందుకు పెట్టాను రా తమ్నైల్లో అంటే, రావణ్ ఫర్ యూ బ్రదర్ ఒక షార్ట్ వీడియో దింపారు. ఎవరి గురించి? ఏజ్డ్ బ్రదర్ గురించి. దేనికి అంటే, ఏజ్డ్ బ్రదర్ కానీ అండ్ విఆర్ రాజా కానీ వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, బేసిక్గా ఫ్యాక్ట్ ఏదైతే ట్రెండింగ్లో ఉందో, ఏదైతే కాంట్రవర్సీ ఉందో వీటి గురించి ఎక్కువగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి తెలుసుకొని ఆ కంటెంట్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆయన గురించి మాట్లాడుతూ మన రావణ్ ఫర్ యూ బ్రదర్ ఒక షార్ట్ వీడియో చేసి, ఆ షార్ట్ వీడియోలో నేను ఎక్కడ ఏం ప్లే చేయనండి, మీరు అది ఎక్స్పెక్ట్ చేయకండి. ఆయన వీడియోస్ ఎక్కడ కూడా ప్లే చేయండి, ఎందుకంటే ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఆయన ఛానల్లో చెక్ చేయండి, మీకు తెలుస్తాయి. సో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు డిలీట్ చేసి కూడా మళ్ళీ వీడియోలు చేయొచ్చు. సో దానికోసం నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మనోడు ఏమంటున్నాడంటే, ఏజ్డ్ బ్రదర్ అంట, అదే మన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా, సో దానికి సంబంధించి వీడియోలు కుప్పలుగా దింపాడు. 4 లక్షలు 10 లక్షలు మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. తప్పుడు ప్రచారాన్ని ఎందుకు అందిస్తున్నావు అనేసి ఆయన ఒక మాట అన్నాడు. అంటే సో చెప్పు, అంటే ఆయన వీడియోస్ ఇన్నిగానం దింపడం కరెక్ట్ కాదు కదా, ఇలాంటి ఏదైనా మాట్లాడు. తప్పుడు ప్రచారాన్ని నువ్వు ఎందుకు ఇస్తున్నావు, జనాలు ప్యానిక్ అవుతారు కదా, లక్షల మంది నీ వీడియోస్ చూస్తున్నారు కదా అనేసి ఆయన అన్నాడు. సో నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు కూడా దాదాపు 7 lakhs అబోవ్ ఉన్నారు సబ్స్క్రిప్షన్, దాదాపు 8 lakhs ఉన్నారు. సో మీకు కూడా అంత ఫాలోయింగ్ ఉంది. సో అంతమంది చూస్తున్నప్పుడు మీరిచ్చే కంటెంట్ ఎంత మాత్రం కరెక్ట్? అక్కడ కూడా జనాలు ప్యానిక్ అవుతారు కదా. ఏమన్నాడ్రా ఆయన అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదే రాకా మూవీకి సంబంధించి ఫస్ట్ హ్యాండ్ అప్పుడు కాకుండా తర్వాత మన అల్లు అర్జున్ గారిది ఒక లుక్ రిలీజ్ చేశారు ఆయనకు సంబంధించి. ఆ లుక్లో దాని గురించి వీడియో చేస్తూ మనోడు ఏమన్నాడంటే, ఏదో ఇంజెక్షన్ చేశాడంట, ఏదో మెడికల్ మాఫియా అంట. ఫస్ట్ హ్యాండ్ వచ్చినప్పుడేమో ఖచ్చితంగా ఇది మహా అవతార్ నరసింహ సబ్జెక్ట్ అని అన్నారు, ప్రహ్లాదుడికి సంబంధించిన సబ్జెక్ట్ అని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారు లుక్ రిలీజ్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇంజెక్షన్ చేసిన తర్వాత అలా మారిపోతాడు అంటే ఊహాతీతం. మనోడికి ఎంత ఊహ ఉంటుందంటే, చెప్పాను కదా, మెహర్ నోలన్స్ కొన్ని కోట్ల మంది కలిస్తే బ్రెయిన్ ఎంత షార్ప్గా స్పీడ్గా పనిచేస్తుందో అంత షార్ప్గా స్పీడ్గా ఆలోచిస్తాడు మన బ్రదర్ రావణ్ ఫర్ యూ బ్రదర్. ఆల్రెడీ స్టార్టింగ్లో అనుకుంటాం, మేబీ ఒక 2 years బ్యాక్ చాలా విడిగా ట్రోల్ అయ్యాడు. ఆ ట్రోల్ అవడంతో క్లిక్ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం, అది ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు ఆ టాపిక్. సో చాలా విడిగా ట్రోల్ అయ్యారు. ఆ ట్రోల్కి ఆయన కూడా స్పందించాడు, మీరు ఎంత లేపితే నేను అంత లేస్తారా అనేసి. అంటే ఆయన కావాలని మాట్లాడాడు అని అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఆయన ఎలా ఫైల్ లెక్కొచ్చాడని పక్కన పెట్టేద్దాం. సో ప్రజెంట్ అయితే మాత్రం
ఇక్కడ ఏజ్డ్ బ్రదర్కి నేను ఫేవర్ కాదు, అట్ ఎ టైం రావణ్ ఫర్ యూ బ్రదర్ కూడా నేను ఎనిమి కాదు. ఎందుకంటే మేము ఇద్దరం రివ్యూస్ చేసేవాళ్ళం. సో నా రివ్యూస్ మెల్లమెల్లగా రీచ్ వస్తుంది. ఆయన లాక్స్లో ఉన్నారు. ఎందుకంటే దాదాపు నేను 12,000 మంది ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను రావణ్ ఫర్ యూ బ్రదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు. ఎందుకంటే నేను ఆయన అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. సో ఫాలో అవుతున్నాను కానీ ఆయన చెప్పే దాంట్లో నమ్మశక్యంగా ఉండవు అప్పటి నుంచి కూడా, ఇప్పుడే కాదు. చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉంటాయి, కుప్పలుగా. ఇంకా చెప్పాను కదా, నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తారు. సో ఇక్కడ ఏజ్డ్ బ్రదర్ని మీరు ప్రశ్నించేటప్పుడు మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు, మీరు ఎంతవరకు కరెక్ట్ మెసేజ్లు ఇస్తున్నారు? అంటే మీ గురించి ఏజ్డ్ బ్రదర్ వీడియో చేయాలనేసి మీరు మాట్లాడుతున్నారా? రావణ్ ఫర్ యూ బ్రదర్ని అడుగుతున్నా. అంటే ఆయన వీడియో చేశాడంటే మిలియన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంది కదా, సో ఆయన మీద నేను వీడియో చేసినా నేనే క్లిక్ అవుతాను, నా మీద ఆయన వీడియో చేసినా నేనే క్లిక్ అవుతాను. ఇలా ఏమన్నా ఈ థాట్తో ఏమన్నా వీడియో చేస్తున్నారా? అది షార్ట్ వీడియో దింపారంటే షార్ట్ వీడియో ఎక్కువ రీచ్ వెళ్తుంది బేసిక్గా. సో అలా అనేసి మనం ప్లాన్ చేశారా? సో నాకైతే మాత్రం మైండ్ పోయింది భయ్య. అంటే ఏమంటారు చూడు, పత్తిత్తు పరిమాణం అనే సంథింగ్ ఏదో సామెత ఉంటుంది. సో ఆ సామెత మనోడి కోసమే పుట్టింది. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉండి అవతలోడికి చెప్పవయ్యా, వింటాడు. సో నువ్వు కరెక్ట్గా లేకుండా నువ్వు చెప్పేదంతా కరెక్ట్ కాదు, నువ్వు చెప్పేది చాలా తప్పు చెప్తున్నావు, నిన్ను నమ్ముకొని ఇంతమంది నిన్ను ఫాలో అవుతున్నారు, అప్పుడు నువ్వు ఎలాంటి మెసేజ్లు ఇవ్వాలి, అది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గురించి కదా అనేసి మనోడు విచ్చలవిడిగా మాట్లాడేశాడు. కానీ నువ్వేం చెప్తున్నావు? అక్కడ ఇంజెక్షన్ ఇస్తాడు, లేకపోతే ఇంజెక్షన్స్ అనేసి నీకు టైటిల్స్లో కానీ పోస్టర్స్లో కానీ ఎక్కడైనా ఇంజెక్షన్ కనపడ్డదా? పోనీ హ్యాండ్ చూపించేగానే ఏదో అంటే మహావతార్ నరసింహ లాంటి సినిమా అని చెప్పేసి అని అన్నారు కదా, సో దానికోసం ఏమన్నా రెఫరెన్స్ ఇచ్చారా అందులో? ఏమీ లేదు కదా. నువ్వు ఎలా ఊహించి చెప్పావో వాళ్ళు ఊహాతీతంగా కూడా చెప్పరు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఛానల్ వాళ్ళు మ్యాక్సిమం రీసెర్చ్ చేసి వాళ్ళ చిన్న టీం ఉండదు భయ్య. ఇప్పుడు విఆర్ రాజా గారికి కానీ అండ్ క్రాంతి వ్లాగర్ ఆయనకు కానీ, అలాగే మన ఏజ్డ్ బ్రదర్కి కానీ, వీళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఒక టీం ఉంటుంది. ఆ టీం రీసెర్చ్ చేస్తూనే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూనే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేటివ్ వీడియో అంటే ఆ ఇన్ఫర్మేషన్ మ్యాటర్ అంతా తీసుకుని వీళ్ళు వీడియోస్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏజ్డ్ బ్రదర్ చిన్న వ్యక్తి కాదు, ఒక కలెక్టర్ కొడుకు ఆయన. సో అంటే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆలోచించాలి కదా. అంటే నేనేమంటున్నా అంటే ఫైనల్గా నువ్వు చెప్పేది కరెక్ట్గా చెప్పు, అప్పుడు అవతల వాడి గురించి మాట్లాడు. నువ్వు తప్పు చెప్తున్నావు, నువ్వు అలా చెప్పకూడదు అని. అంటే నువ్వేమన్నా పెద్ద తోపారా, నువ్వు చెప్పేనా కరెక్ట్గా ఉన్నాయా అంటే నా సినిమా నాలెడ్జ్ ప్రకారం నేను కరెక్ట్గా చెప్తాను అండ్ నీకు సినిమా నాలెడ్జ్ ఉంది, నువ్వు కరెక్ట్గా చెప్తున్నాను అని అనుకుంటే చెప్పేసేయి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఊహించి చెప్పేది సినిమాల్లో జరగవు. కొన్నిసార్లు అయితే మాత్రం మనోడు ఎలా చెప్తాడంటే అదిరా ఇదిరా అని చెప్పేసి అక్కడ జరగపోయేటప్పుడు నేను ఊహించాను ఇలాగా అనేసి ఇంకా మాట మార్చేస్తాడు, ఫ్లేట్ ఫిరాయించేస్తాడు. చాలా అంటే చాలా షార్ప్ మన రావణ్ ఫర్ యూ బ్రదర్. సో ఫైనల్గా రావణ్ ఫర్ యూ బ్రదర్ కొంచెం ట్రాక్ మార్చుకొని పద్ధతిగా ఉన్నట్టు సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. లేదు ఇలాగే నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, నోటుకు వచ్చినట్టు వాగేస్తానంటే ఖచ్చితంగా నేనే దింపుతాను వీడియోస్ ఇక కంటిన్యూగా. సో ఇది గైస్, ముందే చెప్పాను నేను ఏజ్డ్ బ్రదర్కి ఫేవరబుల్ కాదు, అలాగే రావణ్ ఫర్ యూ బ్రదర్ కూడా ఎనిమి కాదు. నేను బిఫోర్ కూడా ఒక వీడియో చేసిన, ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియోస్లో. ఇదే మాట్లాడతాను. సినిమాకి ఏదైనా ఎగనెస్ట్గా మాట్లాడి సినిమాలో లేనిది ఏదైనా కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియోస్ దింపుతాను. ఎందుకంటే ఐఎమ్ సినిమా మేకర్, ఫిలిం లవర్. సో ఇది గైస్ వాటి టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.